ఈరోజే బుధవారము అక్షయ తృతీయ, పరమ పవిత్రమైన రోజు, అక్షయమైన ఫలితాలను ఇచ్చే పవిత్రమైన రోజు. అయితే ఈరోజు రాత్రి వంటగదిలో గ్యాస్ పై కింద ఈ ఒక్క వస్తువును పెట్టండి చాలు. లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంటికి వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. లక్ష్మీ అనుగ్రహం వలన ధనం మీ ఇంట్లో వర్షంలా కురుస్తుంది. మరి అక్షయ తృతీయ రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజున వస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు. చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలలో కానీ, రాగి పాత్రలలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలైనా సరే వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటూ ఉన్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు. ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించవద్దు. కష్టాలను కోరి తెచ్చుకోవద్దు. ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు, ఇల్లు, వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్, అల్యూమినియం, కంచు, స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు. వీటిపై రాహు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి. అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది. ఏ గొడవ ఉండదు. అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. మనుషులు కూడా శారీరకంగా, మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి. ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ, బీరువాని కానీ ముట్టుకోకూడదు. ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసం అస్సలు తినకూడదు. అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు. భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు. పిల్లల మీద కేకలు వేయటం, పిల్లలను తిట్టడం, కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. ఎవ్వరి మీద కోపం ప్రదర్శించకూడదు. అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి. వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి. కొంత ధనం తెచ్చి సాయం చేయండి. అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు. ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి. ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు. గోర్లు కత్తిరించటము, జుట్టు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీరు ఎన్ని పూజలు చేసినా, దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు. అక్షయ తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. కనుక అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి. చేయకూడని పనులకు దూరంగా ఉండి జాగ్రత్త పడండి.
ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి. అవేమిటంటే, ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు. ఎందుకంటే ముందు చెప్పినట్లుగా, అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు. కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి, లేదంటే వదిలివేయండి. కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి. స్తోమత లేనివారు అప్పు చేసి మాత్రం కొనవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు. అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు. ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. లేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం. ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు. ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తోరణాలు కట్టండి. ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి. ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి, లేదా లక్ష్మీ నారాయణులను పూజించండి. అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ చేయండి. పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి. పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు. భర్తతో సంతోషంగా గడపండి. అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి, లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి. అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లులు ఉప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి, సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ₹1 ప్యాకెట్ అయినా సరే, ₹1 ప్యాకెట్ పసుపు, ₹1 ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు, కుంకుమ, ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి, వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి 5 వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని, అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఐశ్వర్యవంతులవుతారు. మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అయితే అక్షయ తృతీయ రోజు గ్యాస్ స్టవ్ దగ్గర చిన్న పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు.
లక్ష్మీ అనుగ్రహం కలగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. అందుకే మన పెద్దలు ఏ ఇల్లైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్పారు. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే వంటగదిలో గ్యాసు పొయ్యి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు పళ్ళు తోముకోకుండా గ్యాస్ పొయ్యి దగ్గరకు వెళ్ళకూడదు. ఈరోజు పాచిముఖంతో స్టవ్ వెలిగిస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కనుక ఈరోజు శుచిగా స్నానం చేసుకుని వంటగదిలోనికి వెళ్ళండి. అదే లక్ష్మీప్రదం. అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఆడవారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి ఆలోచనలతో మాత్రమే వంట చేయాలి. మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే అంత వంటకం అంత పవిత్రంగా మారుతుంది. అటువంటి ఆహారాన్ని తిన్నవారు కూడా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది ఇళ్లల్లోకి లక్ష్మి రాదు. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాం, చాలా వరకు అనేక మంది వంటగదిని నీట్గా ఉంచుకోరు. ముఖ్యంగా గ్యాస్ పొయ్యిని తుడవరు. గ్యాస్ పొయ్యి మొత్తం జిడ్డు పట్టేసి కూర మరకలతో అసహ్యంగా ఉంటుంది. అయినా సరే ఆ ఇంటి వారు తుడవరు, బద్దకిస్తారు. గ్యాస్ పొయ్యి కింద కూడా శుభ్రంగా ఉండదు. గ్యాస్ పొయ్యి కింద గరిటెలను లైటర్లను తోసేసి మర్చిపోయి వదిలేస్తారు. మసిగుడ్డలను కూడా గ్యాస్ పొయ్యి కిందికి తోసేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. గ్యాస్ పొయ్యిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ జిడ్డు కూర మరకలు లేకుండా నీట్గా ఉంచుకోవాలి. గ్యాస్ పొయ్యి కింద కూడా ఎలాంటి వస్తువులు ఉండకూడదు, ఉంచకూడదు కూడా. మసిగుడ్డ కూడా పెట్టకూడదు. మసిగుడ్డని వేరే ఎక్కడైనా సరే పెట్టుకోవాలి, కానీ గ్యాస్ పొయ్యి కింద మాత్రం పెట్టకూడదు. ఈ నియమాలన్నిటినీ పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది. నియమాలు పాటించటంతో పాటు అక్షయ తృతీయ రోజు ఒక చిన్న పరిహారం కూడా చేయమని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, అక్షయ తృతీయ రోజు ఆడవారు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్లో కొంచెం చిటికెడు పసుపు వేయండి. ఆ పసుపులో 3 లవంగాలు కూడా వేయండి. అంటే మీ ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్నటువంటి పసుపు లవంగాలను ఈ పరిహారానికి వాడుకోవచ్చు. మళ్ళీ ఈ పరిహారం కోసమని ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలో ఉండే వస్తువులను ఉపయోగించి పసుపును 3 లవంగాలను ఒక వైట్ పేపర్లో వేసి పొట్లంలాగా చుట్టేయండి. ఆ పొట్లాన్ని మీ గ్యాస్ పొయ్యి కింద పెట్టి ఒక రాత్రంతా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కొంతమందికి రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకునే అలవాటు ఉంటుంది. అలా శుభ్రం చేసేవారు వంటగదిని శుభ్రంగా నీట్గా చేసుకోవచ్చు. లేదు మాకు అలవాటు లేదంటే శుభ్రం చేయకపోయినా పర్వాలేదు. మీరు వంటగదిని శుభ్రం చేసినా చేయకపోయినా అక్షయ తృతీయ రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద ముందు కొంచెం కర్పూరం పొడి చల్లండి. అలా చల్లిన తర్వాత పసుపు లవంగాలు వేసిన పొట్లాన్ని గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. వారిపై ఎల్లప్పుడూ తన అనుగ్రహాన్ని చూపిస్తుంది. బట్టి అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించి ఆరాధిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈరోజు బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెడితే లక్ష్మీ కటాక్షం కలిగి ఈ సంవత్సరమంతా మీకు ధనానికి లోటు అనేదే ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందుతారు. ఆర్థిక సమస్యల నుండి, కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. బియ్యం అంటేనే చాలా పవిత్రమైనవి. బియ్యం ఉంటేనే మన ఇంట్లో అందరం కడుపు నిండా అన్నం తినగలుగుతాము. అవే బియ్యం లేకపోతే మన జీవితం అతలాకుతలమైపోతుంది. మానవునికి తిండి ముఖ్యం. డబ్బు సంపాదించాలంటే మానవుడు బలంగా ఉంటేనే కదా మనం డబ్బును సంపాదించుకోగలుగుతాము. అలానే కాకుండా లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. అలా వేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది. పూజా విధి విధానాలు పూర్తయిపోయిన తర్వాత
మీ బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి. ఆ వస్తువు ఏమిటంటే శ్రీఫలం. దీనినే శ్రీ లక్ష్మీ ఫలం అని కూడా అంటారు. ఇది చూడడానికి అచ్చం కొబ్బరికాయ లాగానే ఉంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది. పెద్ద ఉసిరికాయ సైజులో ఉండి కొబ్బరికాయకు పీచు కళ్ళు ఉన్నట్లే దీనికి కూడా అలానే ఉంటాయి. లక్ష్మీ ఫలం లేదా శ్రీఫలాన్ని అక్షయ తృతీయ రోజు మీ ఇంటికి తెచ్చి పూజించి మీ బియ్యం డబ్బాలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ ఫలాల్ని అక్షయ తృతీయ రోజు ముందు రోజున కానీ అక్షయ తృతీయ రోజునే కానీ తెచ్చిపెట్టుకుని దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక రెడ్ కలర్ క్లాత్లో దానిని ఉంచి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయాలి. ఈ విధంగా శ్రీఫలానికి పూజ చేసి ధూపం చూపించి ఆ ఫలాల్ని రెడ్ కలర్ క్లాత్లో మూటకట్టి బియ్యం డబ్బాలో ఉంచండి. మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ శ్రీఫలం బియ్యం డబ్బాలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఆస్తి అభివృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో ముందంజలో ఉంటారు. అక్షయ తృతీయ రోజు వ్యవసాయం చేసేవారు దీనిని బియ్యం డబ్బాలో లేదా వ్యవసాయ స్థలంలో ఉంచితే పంటలు బాగా పండుతాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ శ్రీఫలంతో పాటుగా కొన్ని నాణేలను బియ్యం డబ్బాలో వేస్తే ఇంటిలో ఆర్థిక సమస్య అనేదే ఉండదు. అంతేకాదు ఈ శ్రీఫలం అనేది చెడు ప్రభావాన్ని కూడా లాగేసుకుంటుంది. ధన ధాన్యాలకు లోటు అనేదే ఉండదు. మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి, చక్కగా బ్రతకడానికి, సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువును వేసే పరిహారం. ఇలా గనుక మీరు వేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అన్నపూర్ణాదేవి సిరి సంపదలతో మీకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. మీ జీవితం మారిపోతుంది. తిండికి బట్టకు అస్సలు లోటు ఉండదు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువును పెట్టండి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను దాచి ఉంచేవారు. అలా ఉంచినట్లయితే వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయని, సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఉంటుందని, ఆయురారోగ్యాలతో వారు ఉండగలుగుతారని, అంటే అన్నానికి ముఖ్యంగా లోటు రాదని ఒక నమ్మకం అప్పటి నుంచి వారిలో ఉండేది. అంటే నార్మల్గా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయాలకు అంటే గుళ్ళకు ఇచ్చేసేవారు. ఇప్పుడు మనకు అన్ని బియ్యం ఇచ్చే అంత స్తోమత లేదు. మనకే తినడానికి సరిగ్గా తిండి లేదు. అంటే కొంతమందిని మనం చూస్తాం, వారి దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు. తినడానికి ఉన్న బస్తాలు బస్తాల బియ్యం దానం చేసే స్తోమత ఉండదు. ధనం లేకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా స్తోమత లేని వారు ఇంటికి పేదవారు వచ్చినప్పుడు వారికి కొన్ని బియ్యాన్ని దానం చేయాలి. అంటే ఓ కిలోల కొద్దీ దానం చేయకుండా ఒక పావు సేరు బియ్యం కానీ, లేదంటే 2 గుప్పెళ్ల బియ్యం కానీ, ఒక దోసెడు బియ్యాన్ని కానీ దానం చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకోగానే అందులో నుంచి కొంచెం బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఇష్టదైవానికి పరమాన్నం కానీ, అన్నంతో చేసిన నైవేద్యం కానీ వండి నివేదన పెట్టాలి. అలా పెడితే ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం, దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనతో ఉంటుంది. సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. అలానే బియ్యాన్ని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకూడదు. బియ్యాన్ని స్టీల్ డబ్బాలో మాత్రమే పోసి పెట్టుకోవాలి. బియ్యం సంచిలో తెచ్చుకుంటే అలాగే ఆ బస్తాలో బియ్యాన్ని ఉంచుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పోసుకోకండి. బియ్యం అనేవి నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటాయి. కొంతమంది సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకుంటారు. కొంతమంది 6 నెలలకు సరిపడా బియ్యం తెచ్చుకుంటారు. కొంతమంది 3 నెలలకు సరిపడా బియ్యం కూడా తెచ్చుకుంటారు. కొంతమంది కోటా బియ్యాన్ని తింటూ ఉంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా బియ్యం తెచ్చుకున్నా ఆ బియ్యాన్ని దాచే బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా అడుగు భాగాన ఇది ఉండేలాగా చూసుకోండి. అలా గనుక ఉంచితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. బియ్యానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి, సిరి సంపదలు సౌభాగ్యము అన్నీ కూడా ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ పనిని చేయండి. ఈ పరిహారం అంతటి శక్తివంతమైనది. బియ్యం కూడా చాలా శక్తివంతమైనవి. బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేదే కొనసాగదు. ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బంగారం వెండి ఉన్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు.
బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది. వారిద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి. బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని, బియ్యం రొమ్ములను, బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి. నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. మరి మర్చిపోకుండా అక్షయ తృతీయ రోజు బియ్యం డబ్బాలో శ్రీఫలం, దానితో పాటుగా నాణ్యాలను ఉంచి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఈ పరిహారం అక్షయ తృతీయ రోజు చేస్తే తప్పనిసరిగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది.